గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మనం లాస్ట్ మంత్ నేను మీకు ఐఓక్యూఎం లాస్ట్ డేట్ గురించి మీకు చెప్పాను. సో ఐఓక్యూఎం లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 25th జూలై, అంటే ఈరోజు 24th జూలై, అంటే రేపటి వరకు 25th జూలై వరకు అనేది రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇంతవరకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఇక మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే ఈరోజు మన డిస్కషన్లో నేను డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, అసలు క్లాస్ 8 పిల్లలకి అసలు సిలబస్ ఏంటి అనేది ఉంటుంది. అంటే మీకు మనకి September 6th ఎగ్జామ్ అనేది జరుగుతుంది, సండే రోజున. ఈ ఎగ్జామ్ అనేది September 6 జరిగేటప్పుడు దాని యొక్క 8th క్లాస్ పిల్లలకి ఈ యొక్క సిలబస్ ఏమై ఉంటుంది అనేది మీరు చూసుకుంటే, మనకు మ్యాక్సిమము మీకు 7th సిలబస్ తీసుకుంటే, 8th సిలబస్ తీసుకుంటే పిల్లలకి 8th క్లాస్ పిల్లలకి మెయిన్గా మీకు ఎన్సిఆర్టీ సిబిఎస్ఈ క్లాస్ 8 100% సిలబస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి నాట్ ఓన్లీ ఎన్సిఆర్టీ ఆఫ్ క్లాస్ 8, వీళ్ళకి 9th 10th ఎన్సిఆర్టీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్స్ని మీరు ఎట్లా అంటే ఇందులో రొటీన్ క్వశ్చన్స్ అనేది అయితే ఉండదు, రిపీటెడ్ టెస్ట్ పేపర్స్ అయితే ఉండదు, అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఇందులో అయితే ఉండవు. మీకు ఏంటంటే కాన్సెప్ట్ మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటే, మీకు పిల్లడికి కానీ కాన్సెప్ట్ కానీ స్ట్రెంగ్తన్ అయ్యి ఉంటే ఈ క్వశ్చన్స్ అనేవి చేయగలరు. నేను ఇందులో మీకు తీసేసుకుంటే చాప్టర్స్ వచ్చేసి ఏ టాపిక్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందంటే, క్లాస్ 8 పిల్లడు వచ్చి నెంబర్ థ్యూరీస్కి, నెక్స్ట్ ఆల్జీబ్రా, జియోమెట్రీ, కాంబినేట్రిక్స్, అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్, ఇవి పర్టికులర్ టాపిక్స్ అనేది స్టూడెంట్ చాలా థరోగా ఉండాలి. వాళ్ళు 8th సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ అనే కాకుండా 9th 10th ఎన్సిఆర్టీ మ్యాథమెటిక్స్ కూడా వాళ్ళు చేయగలిగి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా వాళ్ళకి థరో అయ్యే ఉండాలి. సో సమ్ ఒలింపియాడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్, అవి కూడా వాళ్ళు చేసుకోగలగాలి, ట్రై చేయాలి. సో అప్పుడే పిల్లడు వాళ్ళకి ఏంటంటే మంచి మార్క్స్ వచ్చేదానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. అంటే నేను చేసిన కొంచెం స్మాల్ ఇన్వెస్టిగేషన్లో మీరు ఏ బుక్స్ అయితే మీరు తీసుకోగలరు అని అంటే, నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఆ పాయింట్స్ బట్టి మీకు ఆ బుక్ నేను రికమెండ్ చేస్తాను. జస్ట్ ఇట్స్ కన్ఫర్మేషన్ కాదండి, ఇది జస్ట్ నేను ఒక ఐడియాలజీ ప్రకారం ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఏంటంటే ఇది మీరు మ్యాథమెటిక్స్ అంటే ప్రీ కాలేజ్ మ్యాథమెటిక్స్ ఛాలెంజ్ అండ్ థ్రిల్ ఆఫ్ ప్రీ కాలేజ్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది వి కృష్ణమూర్తి గారిది అనేది ఒకటి ఉంటుందండి. ఆ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. సో అది జస్ట్ ఒక ఐడియా చెప్పాను, అంటే 100% ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు ఫాలో అవ్వాలంటే అవ్వచ్చు. బట్ ఈ పర్టికులర్ టాపిక్స్కి వచ్చేసి మీరు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సర్కిల్స్ అని వచ్చేసి బ్రితి ఫార్మిన్ అనే టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఫర్ ప్రాబ్లమ్ ప్రీమియర్ ఫర్ ద ఒలింపియాడ్కి వచ్చేసి సిఆర్ ప్రెనెస్చార్ అనే బుక్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ బుక్స్తో పాటు మీరు ఐఓక్యూఎం పేపర్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎసెన్షియల్, చాలా పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా పిల్లోడు కానీ ఈ పర్టికులర్ రేంజ్లో కానీ ఈ టాపిక్స్ కానీ ప్రిపేర్ అయితే క్లాస్ 8 పిల్లవాడికి ఐఓక్యూఎం నుంచి ఫర్దర్గా హై లెవెల్ ఆఫ్ ఒలింపియాడిక్ అని క్వాలిఫై అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ జూలై 24th అండి. ఈరోజు మీకు ఓన్లీ ఆగస్టు, నెక్స్ట్ September 6 అంటే ఎగ్జాక్ట్గా 1 month 10 days అనుకోండి. 10 days కూడా లేదు, 1 month 1 week ఉంది. సో ఎవరైతే ఇంతవరకు ఈ పిల్లలు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఇంకా త్వరగా ఈ 1 month కూడా మీరు రివిజన్ ప్లాన్ చేసేసుకోండి ఫర్ 1 month. ఓకే, థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్.